పురంపల్లి గ్రామానికి చెందిన బట్నాల చంద్రయ్య అనే వృద్ధుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈ నెల 21న పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆయన పార్థివ దేహాన్ని దహనం చేయకుండా గ్రామ పెద్దలు స్ఫూర్తిదాయకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. గ్రామ సర్పంచ్ తొగరి సంపత్, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం ఆధ్వర్యంలో పార్థివ దేహాన్ని రామగుండ మెడికల్ కాలేజీకి దానం చేయడానికి ముందుకు వచ్చారు. మృతి చెందిన చంద్రయ్యకు కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో వారితో సన్నిహితంగా ఉన్న సర్పంచ్ తొగరి సంపత్, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం ఈ నిర్ణయం తీసుకోవడానికి అంగీకారం తెలిపారు. ముందుగా మృతదేహాన్ని గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో భద్రపరిచారు. పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తో పాటు అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలు సేకరించి మంగళవారం రామగుండ మెడికల్ కాలేజీలోని అనాటమీ డిపార్ట్మెంట్ కు సమర్పించారు. కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద మనుషులతో స్నేహంగా ఉంటూ వాళ్ళతోటే కలిసిమెలిసి ఉండేవాడు. వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో ప్రభుత్వ ఆసుపత్రి పెద్దపల్లిలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతూ మరణించారు. పెద్దపల్లిలో ఉన్న ఒక డాక్టర్ గారి సలహా మేరకు వట్టిగా కాల్చడము, పూడ్చడము చేయడం కన్నా రామగుండ మెడికల్ కాలేజీకి ఇస్తే వైద్య విద్యార్థులకు దోహదపడుతుందని చెప్పేసి వారు సలహా ఇవ్వడమే కాకుండా మన రామగుండ మెడికల్ కాలేజీ అనాటమీ డిపార్ట్మెంట్ ట్యూటర్ గారికి సమాచారం ఇస్తే ట్యూటర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి అనాటమీ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వడమే కాకుండా ఆ గ్రామ కార్యదర్శి సంపదన్న గారికి సమాచారం ఇస్తే వారు వెంటనే చర్యలు తీసుకొని స్పందించి ఆ పార్థివ దేహాన్ని గోదావరికని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్ ఆసుపత్రి నుంచి ఈ నెల 21 తారీఖు నాడు తరలిస్తే దీనికి సంబంధించిన కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఈరోజు గౌరవ సిమ్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ నరేంద్ర గారి చేతుల మీదుగా అనాటమీ డిపార్ట్మెంట్కు పార్థివ దేహాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముందుకొచ్చిన సర్పంచ్ గారిని, మాజీ సర్పంచ్ గారిని, ఇతర పెద్దలందరినీ గౌరవ ప్రిన్సిపల్ గారు అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమానికి దోహదపడిన వారికి కాలేజ్ తరఫున అభినందన పత్రాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, కాలేజ్ యాజమాన్యానికి ధన్యవాదాలు. మా సదాశివ ఫౌండేషన్ తరఫున కూడా ఆ పెద్దలను గౌరవిస్తూ అభినందిస్తున్నాము. కళాశాల యాజమాన్యాన్ని కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ ఒకటే మేము చెప్పేది, మరణించిన పార్థివ దేహాన్ని మట్టికో నింపుకు అర్పించే బదులు దగ్గరలో ఉన్న కళాశాలకు, మెడికల్ కాలేజ్కి దానం చేస్తే వైద్య విద్యార్థులకు పాఠ్యపుస్తకంలాగా దోహదపడుతుంది. దయచేసి అందరూ దేహాన్ని మట్టిపాలు చేయకండి, కాలేజీకి దానం చేయాలని చెప్పేసి వారందరికీ పిలుపునిస్తున్నాం. సిమ్స్ కళాశాల చంద్రయ్య బాడీ డొనేట్ చేయడానికి వారి కుటుంబ సభ్యులు మరియు వారి గ్రామం చెందిన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు అదేవిధంగా దీన్ని మెయిన్గా ఈ బాడీ డొనేషన్లో రెగ్యులర్గా యాక్టివిటీస్లో పాల్గొంటూ సహకారాలు అందించిన సదాశివ ఫౌండేషన్కి నా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే బాడీ డొనేషన్ అనేది ఒక మహత్తర కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు, వాసు గారు చెప్పినట్టు, ఇది ప్రూవ్ చేయడానికి బదులు, కాల్ చేయడానికి బదులు ఒక ఇన్స్టిట్యూషన్కి, ఒక మెడికల్ కాలేజ్కి డొనేట్ చేస్తే అనాటమీ డిపార్ట్మెంట్కి, వాటికి వైద్య విద్యార్థులకు ఒక బాడీ టీచర్గా నిలబడుతుంది. బాడీ అనేది వాళ్ళకి నేర్చుకోవడానికి భవిష్యత్తు మంచి డాక్టర్లు సొసైటీకి, కమ్యూనిటీకి, ఒక కంట్రీకి, ఒక స్టేట్కి దోహదపడుతుంది. వాళ్ళు మంచి డాక్టర్లు రావడానికి. ఇక్కడ బాడీ ఈజ్ ద టీచర్ ఆఫ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ద దిస్ థింగ్ అని అంటారు ఇన్స్టిట్యూషన్లో. సో అట్లా అనాటమీ డిపార్ట్మెంట్లో బాడీ వచ్చినందుకు, డొనేట్ చేసినందుకు వారి కుటుంబ సభ్యులకు, మరి గ్రామ పెద్దలకు అందరికీ నా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా ఈ సదాశివ ఫౌండేషన్లో జరగాలని నా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.